ఏం జరిగిందో చెప్పు అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాలా, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు. తమ్ముడు జాగ్రత్తగా వినరా. నా ల్యాప్టాప్ లో ఉన్న ఆర్గాన్ డేటాను ఎవరో ట్రాప్ చేశారా. 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ ఇచ్చింది. నా డేటాలో ఉన్న సూర్యదేవ్ అనే క్లయింట్ కనిపించట్లేదని. ఎవరో అతనికి నేను రమ్మానంటూ ఫోన్ చేశారంట. హాస్పిటల్ కని బయలుదేరిన వ్యక్తి సడన్ గా అబ్స్కాండ్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, బట్ నో యూస్. తర్వాత కూడా ఇద్దరు ఇలాగే మిస్ అయ్యారు. ఏదో జరుగుతోందని నాకు అప్పుడే అర్థమైంది. 3 డెడ్ బాడీలు ఒకే ప్లేస్ లో దొరికాయి. అదే మహల్. ఇక్కడే ఏదో ఉంది, అది తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఉంటాను. ఇంకో వీడియో ఉంది చూడు అశ్విన్. ఎవరు? డాక్టర్ నందన్? ఐఎమ్ కమింగ్. డాక్టర్ నందన్, వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్ ఇన్ మై క్యాబిన్? నథింగ్ డాక్టర్, నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను. యా ప్లీజ్ క్యారీ ఆన్. ఐల్ సీ యూ. డాక్టర్ మీరిక్కడ ఏం చేస్తున్నావు? అది అది ఆపరేషన్. యా ఆపరేషన్ డాక్టర్. పాపం ఓల్డ్ మ్యాన్ కి కిడ్నీ ఫెయిల్ అయింది డాక్టర్. హీ నీడ్ ఎ న్యూ వన్. పాపం బతికించాలి కదా. బ్రతికించడానికి చంపుతున్నావా? మరెలా డాక్టర్? బాబు నీ కిడ్నీ కాస్త వాడుకుంటారంటే ఎవరైనా ఇస్తారా? అదే అవసరమైతే అమ్మేస్తారు. లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి. కానీ అక్కడ చావాగదే, అందుకే చంపేస్తున్నా డాక్టర్. అలా చూస్తున్నారేంటి డాక్టర్? మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు. అందుకే భాగాలన్నీ తీసి పంచేస్తున్నాను. ఫ్రీగా కాదు, డబ్బులకే. నాకు అవసరాలుంటాయి కదా డాక్టర్. ఎవ్వరికీ చెప్పకండే ప్లీజ్ డాక్టర్. కావాలంటే మీకు షేర్ ఇస్తా. మనిషిని కోసి ప్రాణం పోసేవాడు రా డాక్టర్, ప్రాణం తీసేవాడు కాడు. న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి, కానీ ఎలా? అది నాకు రాదే. మేకను కోసే కసాయివాడి కూడా కన్నీళ్లుంటాయిరా, కానీ మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి వాళ్ళకు ఉండవు. ఉంటే ఆ కన్నీళ్లను కూడా అమ్ముకుంటారా? ఫస్ట్ టైం జీవితంలో ఒకరిని నాకు చంపాలనిపిస్తుందిరా. అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందని నేను అనుకోలేదురా. డాక్టర్ ఎలా చంపాలరా నిన్ను? ఎలా చంపాలరా డాక్టర్? ఎలా చంపాలరా నిన్ను? తప్పిపోయింది డాక్టర్, తప్పిపోయింది. సారీ డాక్టర్. ఇద్దరు ముగ్గురిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా. నేను కొంచెం ఎక్కువ మందిని చంపాను అంతే. ఇంకెప్పుడు చంపు డాక్టర్, వదిలేయండి. సారీ అన్నానుగా.
రే సారీయా, నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పుట్టావు కదరా. నీ బాడీ బ్లడ్ తో కాదురా, పాయిజన్ తో నిండిపోయి ఉంది. నిన్ను బతకనివ్వకూడదురా, నీలాంటి వాడు బతకూడదు. బతకనివ్వరా సారీ డాక్టర్, లేడీ పాయిజన్ మిమ్మల్ని చంపేస్తుంది. తప్పురా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తావును కూడా బతికించేదిరా, బతుకుని చంపేది కాదురా. పాపంరా, సైన్స్ మీద గౌరవం పెంచండి రా, కొత్తగా భయం పెంచొద్దు. అంటే ఆ బ్లాక్ క్యాట్ నందునా? అశ్విన్! చెప్పరా, నువ్వు చేస్తుంది తప్పు నందు. ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను. మీకు తప్పనిపిస్తే అది నా తప్ప. అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్లను కోస్తున్నారో తెలుసారా? పావురాళ్ళు, పొట్టేళ్లు, పందులు కూడా వదలట్లేదు కదరా. నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా. బాబు, నాకు తొడముక్కయ్యమ్మా, లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మా. మా ఇంట్లో అందరికి జలుబు చేసింది, పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకలుంటే వెయ్యమ్మా. రేయ్, గోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదురా, గోల్డెన్. అప్పటికి మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు. చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు. మీరు కూడా నా లిస్టులో లేరు, కానీ వచ్చారు. అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పురా, కోసేవాడిది కాదు. దొరికిపోయారే. దొరికిపోయింది నేను కాదురా, నువ్వో. ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా? కాదురా, నీ కోసం నేను ఆడిన గేమ్ షో. కలుగులో దాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఎరగవేశా. ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుందని. ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను. అదే టైంలో బ్యాక్ యార్డ్ లో 3 శవాలు. ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది. అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్ కి వెళ్ళాను. వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది. తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి. అవి ఎవరివో అర్థం కాలేదు. దానికి మైక్రోస్పై కెమెరా ఉంది. దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను. అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ 3 స్టూడెంట్స్ లో ఒకరివే అని. అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ఆ 3ని చంపింది దెయ్యం కాదు, మాస్క్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని. అంటే
మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరో చంపుంటారని సందేహం కలిగింది. ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ని కలిశాను. లా అండ్ ఆర్డర్ నుంచి కూడా నాకు కోఆపరేషన్ దొరికింది. దాంతో నేను మా టీవీని అప్రోచ్ అయ్యాను. నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందిరా ఈ గేమ్ షో. దీనికి కథ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా అశ్విన్. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే. నువ్వు చెప్పావే, ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. చనిపోయిన 3 స్టూడెంట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా 6th సెన్స్ నేను సెలెక్ట్ చేయమని చెప్పింది. You are selected. బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూ నీ చేతికి చూశానో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా. కానీ ఆ టాటూని చూసి నువ్వే ఆ డెవిల్ అని డిసైడ్ అవ్వడానికి లేదు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను. నువ్వు చూసిన ఫొటోస్, పుస్తకం, దెయ్యం, రాజుగారు, బొమ్మాలి, శివుడు అంతా అడ్డంగా బుక్ ఎవరనందో. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించనా? నీ కళ్ళు ముందే బాలా గుండె కోసి తీస్తా. కొద్దిసేపట్లో నీ బాడీలో పార్ట్స్ ఏవి పనిచేయవు. నీ బాల త్రిపుర సుందరి పాపం. ఇందాకేదో అన్నావే, జంతువుల్ని చంపితే తప్పు లేదు, మనుషుల్ని చంపితే తప్ప అని. లాజిక్ బాగుందిరా, కానీ చిన్న తేడా ఉంది. రే నందు, జంతువులకి 5 లక్షణాలుంటాయి: ఆకలి, ఆనందం, బాధ, భయం, కోపం. కానీ మనుషులకి ప్రేమ, జాలి, స్వార్థం, ద్వేషం, ఇంకా చాలా చాలా. ఎందుకో తెలుసా? మనకి బంధాలు, బాధ్యతలు ఉంటాయి కాబట్టి. ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలుసారా? కొన్ని బంధాలని, బాధ్యతలని చంపేయడమే.
నిన్నేం చేయాలి? సారీ సారీ అశ్విన్, సారీ తప్పిపోయింది, సారీ సారీ. నువ్వు మారవరా? తమ్ముడు